ఇది కాన్సెప్ట్. సో ఇక్కడి నుంచే మొదలైంది. సో బేసికలీ ఇప్పుడు ఎట్లా చేయొచ్చు ఇది, అదొక పెద్ద ప్రశ్న. ఎప్పుడు కట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 2029 ఎలక్షన్ వస్తుంది సార్, ఓకే, May 31 లోపల లోక్సభని కాన్స్టిట్యూట్ చేయాలి. సో అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ మేలో ఫినిష్ అయిపోవాలి. ఏప్రిల్ నుంచి మే 2nd వీక్ దాకా. ఎట్లా చేస్తారు ఇప్పుడు? ఎలక్షన్, కేరళ ఎలక్షన్ మొన్ననే జరిగింది, తమిళనాడు మొన్న జరిగింది, వెస్ట్ బెంగాల్ జరిగింది, అస్సాం జరిగింది. ఇప్పుడు వాళ్ళని అంటారు 2029లో మీ టెన్యూర్ ఫినిష్డ్, విచ్ ఇస్ జస్ట్ 3 years. వాళ్ళు ఏడుస్తారు, మమ్మల్ని 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు, మీరు ఎట్లా చేస్తారు అట్లా 3 సంవత్సరాలు, మేము ఉండాలి కదా, మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు అది అని చెప్పి. సో దానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. ఏంటి, అందరిది టెన్యూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ 2029 ఏప్రిల్ ఎలక్షన్ ఉంది అనుకోండి, ఒక అసెంబ్లీ దానికన్నా 6 నెలల తర్వాతనే డిజాల్వ్ అవుతుంది. వాళ్ళ టెన్యూర్ డిసెంబర్ దాకా ఉంది, 2029 డిసెంబర్ దాకా ఉంది. కొన్ని అసెంబ్లీస్ 2029 జనవరిలో అయిపోతుంది. సో మీరేం చేస్తారు? సో 2029 జనవరి విల్ కమ్ ఇన్ మే ఓన్లీ, మే ఎలక్షన్తో వచ్చేస్తుంది ఒకటేసారి. అక్కడ టెన్యూర్ కాలేదు ఇంకా. ఈ చట్టం ఏం చెప్తున్నారంటే అది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేసేయాలి. కానీ ఆ డిజాల్వ్ చేయడానికి వెళ్తే ఆ ముఖ్యమంత్రి అంటాడు, నేను ఎందుకు రాజీనామా చేయాలి, నేను చేయను. ఆబ్వియస్లీ విజయ్ని తీసుకుందాం సార్, చేయడు. సో బీజేపీ ఏం స్ట్రాటజీ తీసుకొచ్చారంటే, బీజేపీ డిసైడ్ చేశారని ఇవాళ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడితే కదా గంట ముందు న్యూస్ వచ్చింది దట్ బీజేపీ పరిపాలిస్తున్న స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ బీజేపీ అండ్ వాళ్ళ ఎన్డీఏ allies లైక్ చంద్రబాబు నాయుడు ఇలా ఈస్ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బీజేపీ ఎన్డీఎస్ వాళ్ళ దాంట్లో ఖాతాలో ఉంది. ఇప్పుడు ఏం డిసైడ్ చేశారంటే 2029కి ఈ అందరూ వాళ్ళ అసెంబ్లీ డిజాల్వ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ డిజాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ టైం లోక్సభతో నడిచింది. మిగతా దాంట్లో ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ 2.5 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఒక క్యాబినెట్ మీటింగ్ పిలిచి రికమెండ్ టు ద గవర్నర్ దట్ ద అసెంబ్లీ మే బి డిజాల్వ్డ్. అందులో బెంగాల్ కూడా ఉందా సార్? బెంగాల్లో అందరూ చేయాల్సి వస్తుంది, వెస్ట్ బెంగాల్ కూడా అందరూ కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం హార్డ్ బర్న్ ఉంటుంది. అరే మొన్న 5 సంవత్సరాలకి ఎన్నుకున్నా, మళ్ళీ ఎలక్షన్కి ఖర్చులు పెట్టాలన్నా, మళ్ళీ డబ్బులు పెట్టాలన్నా ఎలక్షన్కి. ఓకే, నేను 5 సంవత్సరాలు సంపాదించుకోవాలండి, ఇప్పుడు దాకా సంపాదించుకోలేదు నేను అదని చెప్పేసి ఇది ఒకటి ఉంటుంది. ఎవరు సార్, ఏ పార్టీ గురించి? అందరూ పెన్షన్, నాకు పెన్షన్ ఫుల్ టర్మ్ ఉంటేనే పెన్షన్ వస్తుంది, ఫుల్ టర్మ్ లేదు పెన్షన్ ఎట్లా వస్తుంది? సో దానికి కావాలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అది కాకుండా చరిత్రలో యాక్సిడెంటల్గా ఎన్నుకోబడ్డా, ఫోర్స్బుల్గా ఎన్నుకోబడ్డా, బై ఎలక్షన్ త్రూ ఎన్నుకోబడ్డా 5 ఏళ్ళు అక్కడ కూర్చోవడం అనేది లైక్ యూనో ఆ ఫీల్ వేరు కదా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అది. ఇది ఇప్పుడు అది ఆగిపోయింది. ఓకే, సో ఏం చేస్తారు అందరూ ఇప్పుడు ఈ 22 రాష్ట్రాలు, మనకు 28 టోటల్ ఐ థింక్. సో 28కి మన తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, నో ఇవి కౌంట్ తెలంగాణ ఫస్ట్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు ఆర్ విత్ కాంగ్రెస్ అండ్ దేర్ allies, ఇండియా allies. సో 28, ఐ వాజ్ రైట్. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రారు, నేను మేము మాకు ఎలక్షన్ వద్దంటాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయవచ్చు అంటే ఈ చట్టం తీసుకొస్తే కొత్తది, ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అయితే దెన్ అందరికీ అదే డిజాల్వ్ చేయాల్సింది, దే డోంట్ ఆటోమేటిక్లీ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇంకోటి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ న్యాచురల్లీ 6 నెలల ముందు అరౌండ్ డిసెంబర్ దే విల్ హావ్ టు డిజాల్వ్, ఎలక్షన్ చేయాల్సిందే. వాళ్ళు పొడిగించుకోవచ్చు దాన్ని కావాలంటే, ఎట్లయినా లోక్సభ ఎలక్షన్ వస్తుంది కదా దాంతోపాటు చేద్దామని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గొడవ చేస్తారు, ఎందుకు అప్పుడు దాకా నేను ఎందుకు వెయిట్ చేయాలి, నాకు ఎలక్షన్ ఇప్పుడే కావాలి. ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఈవీఎం ప్రెస్ చేయడానికి వెళ్తే, ఎలక్షన్ వేయడానికి, ఓటు వేయడానికి వెళ్తే ఒక ఈవీఎం ఉంటుంది. మీరు వెళ్తారు, ఆ క్యాండిడేట్ లిస్ట్ చూస్తారు, ఈవీఎంలో బటన్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్లో ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది, ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది. ఇది స్టేట్, ఇది సెంట్రల్. సో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది స్టేట్ కాదు, సెంట్రల్ కాదు, ఇక్కడ అది ఇది అని చెప్పి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక సేమ్ బటన్ దొక్కుతారు. అసలే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటాం, ఇది కమలం గుర్తు, ఇక్కడ కమలం గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇదే జరుగుతుంది. ఓకే, టెండెన్సీ ఇస్ లైక్ దట్. ఎట్ ది సేమ్ టైం హస్తం గుర్తు కూడా పడచ్చు సార్, దానికోసం కారు పడలేదని చెప్పి కేసీఆర్ మార్చాడు.
ఓకే. అంతే కదా, ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్లో. 6 నెలల ముందు జరిగింది ఎలక్షన్. దాన్ని 6 నెలల తర్వాత లోక్సభ జరిగినప్పుడు మళ్ళీ 8 సీట్లు గెలిచారు బీజేపీ. ఇక్కడ 8 సీట్లు గెలిస్తే అసెంబ్లీలో మీకు టెక్నికలీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో, లోక్సభ సెగ్మెంట్లో 6 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. వాళ్ళకు 1 సీటు లేకుంటే 2 సీట్లు రావచ్చు మ్యాక్సిమం బీజేపీకి, అంతే రావాలి యాజ్ పర్ వాళ్ళు గెలిచిన దాని ప్రకారం అసెంబ్లీలో. కానీ వాళ్ళకి 8 వచ్చినాయి. 8 × 6 = 48. అంటే వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఒకటేసారి చేస్తే 48 రావచ్చా? బహుశా వచ్చేస్తుండే వాళ్ళకి, చెప్పలేము. లేకుంటే 20 అయినా వస్తుండే వాళ్ళకి, కానీ తక్కువ రాదు. లోక్సభ తగ్గిపోతుండేనా? అది కూడా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో వాట్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారు, అదే జరుగుతుంది యూజువల్లీ. ఇక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఇస్తారు. అది భయపడ్డే కేసీఆర్ దాన్ని ప్రీపోన్ చేసుకున్నాడు ఎలక్షన్. కానీ దాన్ని ఓడిపోయాడు. దానికన్నా ముందుసారి చేసి గెలిచిండు, కానీ ఈసారి ఓడిపోయాడు. ఇది వీళ్ళ యొక్క మన కంట్రీలో ఖర్చులు తక్కువ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ 1 నేషన్ 1 ఎలక్షన్. దాంట్లో మీకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, మిగతా ఫైనాన్షియల్ క్రంచ్ ఏం ఉండదు. అండ్ యూ కెన్ సేవ్ మ్యాన్ పవర్. టీచర్ వాళ్ళ పిల్లల చదువు కరెక్ట్గా చెప్పొచ్చు ఆ టైంకి. సెక్యూరిటీ ఫోర్సెస్ మీరు అక్కడ మూవ్ చేయకుండా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 2 నెలల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని ఫ్రీ చేయొచ్చు మీరు. అది మీ సిఆర్పిఎఫ్ నుంచి తెచ్చుకుంటారో, బిఎస్ఎఫ్ నుంచి తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకున్నా కానీ. కానీ ఇప్పుడు దీని గురించి లోక్సభలో బిల్ పాస్ చేయాలంటే యూ నీడ్ 2/3 మెజారిటీ. సార్ నాకు దీనికన్నా ముందు అంటే ఏదో చేసి మొత్తానికి సీఎం అయిపోదాంరా అని చెప్పేసి క్యాంపెయిన్ చేసి ఎత్తుగడలేసి ఏదో చేసి ఒకసారి సీఎం అయిపోయాను, వాట్ ఎల్స్ కుడ్ గో రాంగ్ అనుకున్న వాళ్ళకి ఇదో పెద్ద షాక్ సార్. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఫర్దర్గా మీరు చెప్పబోతున్నారో దానికన్నా ముందు ఐ హ్యావ్ అ హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్డీఏ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో అధికారంలో ఉంది కాబట్టి 2029లో వాటిని లోక్సభతో కలపడం గురించి చర్చ జరుగుతుంది. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే పరిస్థితిలో అపోజిషన్ పార్టీలో అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు ఉంటే అదే ప్రపోజల్స్ని రూలింగ్ పార్టీ అంగీకరించేదా? లైక్ వాళ్ళు అంగీకరించలేరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఓకే, మీరు డిజాల్వ్ చేస్తే మీ ప్రాబ్లం అది. మీరు డిజాల్వ్ చేస్తే మీ ప్రాబ్లం ఉంది. మీరు లోక్సభతో ఎలక్షన్ చేయాలంటే మీరు చేయొచ్చు కావాలంటే. ఎస్, రేపు రేవంత్ రెడ్డి కానీ, డికే శివకుమార్ కానీ, విడి సతీశన్ కానీ, ఓకే, హిమాచల్ ప్రదేశ్లో సుక్కు కానీ, హేమంత్ సోరెన్ కానీ వీళ్ళు చేయొచ్చు. దే కెన్ డూ ఇట్. దే కెన్ సే వీఆర్ డిజాల్వింగ్ వన్ ఇన్ డిసెంబర్. మే ఎలక్షన్తో లోక్సభతో మాది కూడా చేసేసాడు అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయ్ అంటాడే, నేను ఎందుకు చేయాలి, నేను చేయను, నాది ఇప్పుడే ఎలక్షన్ జరిగింది, మొన్న 2 సంవత్సరాలు కూడా కాలేదు నాది. విజయ్ ఫ్యాన్ నేనే అంటాను సార్, ఐ వోంట్ టైమ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాకు ప్రూవ్ చేయలేకపోయాను నేను అని చెప్తారు. దిస్ ఇస్ పాసిబుల్. కానీ ఇప్పుడు దీనికి అన్నిటికీ ఒక లింక్ ఏంటంటే మహేష్, చాలా మటుకు ఒక డీలిమిటేషన్, మనం రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. బట్ ఒక చిన్న ఏం చెప్తా, టీజర్ లాగా, ఒక ట్రైలర్ లాగా డీలిమిటేషన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దీంతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మనం ఇది క్లియర్ గా అండర్స్టాండబుల్ గా చెప్తే దాని గురించి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సో అది కొంచెం డీటెయిల్ సబ్జెక్ట్ డీలిమిటేషన్. దాని గురించి చాలా చర్చలు నడిచినాయి. మొన్న లోక్సభలో బిల్ వచ్చింది, బిల్ విత్డ్రా చేసుకున్నారు గవర్నమెంట్, మళ్ళీ తీసుకొస్తున్నారు అంటున్నారు, రీఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, మన ఇప్పుడున్న లోక్సభ 543 స్థానాలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. దాంట్లో 541 ఐ థింక్ ద ఫైనల్ కౌంట్ నౌ. ఓకే, జరుగుతుంది ఏంటంటే ఈ లోక్సభలో యాక్చువల్లీ 1971 సెన్సస్ ప్రకారం చేశారు. అప్పుడు 550 సీట్లు మ్యాక్సిమం అని చెప్పారు. ఎంత? 550 మ్యాక్సిమం. యూ కెనాట్ క్రాస్ 550, బట్ యూ కెన్ బి లెస్ దెన్ 550. దానికోసం 543 దగ్గర తీసుకొచ్చి ఆపేశారు. 71లో ముందు 500 కూడా లేకుండే, 480 ఉండే, అక్కడి నుంచి పెంచి ఇప్పుడు 543కి వచ్చారు. 550 దాకా తీసుకోవచ్చు, 549 దాకా తీసుకోవచ్చు. మీరు ఏ ప్రాబ్లం లేదు. 2-3 కాన్స్టిట్యున్సీస్ ఆడి, కానీ డీలిమిటేషన్ కమిషన్ ఉండాలి. సో మొన్న మోదీ గారు ఏం చెప్పారు, అమిత్ షా గారు ఏం చెప్పారంటే, మన ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాంతో సహా ఈ అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొచ్చారు. డీలిమిటేషన్ కోసం డీలిమిటేషన్ బిల్ తీసుకొచ్చారు. కానీ దానికి 2/3 మెజారిటీ కావాలి. బీజేపీకి అది రాలేదు. అండ్ దాంతో నా ఒకటి బిల్ వాజ్ డిఫీటెడ్, అదర్ బిల్ వాజ్ విత్డ్రాన్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ డిమాండ్ ఏంటి, ఇంక్లూడింగ్ విజయ్, మిగతా అందరు స్టేట్ గవర్నమెంట్, స్పెషల్లీ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు, మా సీట్లు పోతాయి. యూపీ పాపులేషన్ ఎక్కువైపోయింది, వాళ్ళకి సీట్లు ఎక్కువైపోయి. ఎగ్జాంపుల్, యూపీకి 1971లో 8 కోట్ల పాపులేషన్ ఉండే, ఇప్పుడు అది 24 కోట్లు ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు 80 సీట్లు ఉండే. ఇప్పుడు ఉత్తరాఖండ్తో 85 ఉండే, ఇప్పుడు ఉత్తరాఖండ్ సపరేట్గా వెళ్ళిపోయింది. సో యూపీకి ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ బై 3 times. సో వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి మహేష్? 8 × 3 240 బై పాపులేషన్ బేస్, అంతే కదా. 8 కోట్లు ఉన్నప్పుడు 80 ఉండే, ఇప్పుడు 24 ఉన్నప్పుడు 240 రావాలి.
కానీ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేశారంటే ప్రతి స్టేట్కి ఇప్పుడున్న కౌంట్కి 50% ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే, సో మన దగ్గర 17కి ఎక్స్ట్రా అంతా 7 9 పెట్టుకోవచ్చు. యూ కెన్ యాడ్ దట్. సో 26 దాకా వస్తుంది మనకి. ఓకే, కానీ ఉత్తరప్రదేశ్కి 120 వస్తున్నాయి. 80 + 40 50% మోర్. అందరూ ఓకే, యాక్చువల్ టెక్నికలీ ఓకే. ఇప్పుడు అది కూడా ఓకే అన్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి భయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు పెంచినా అక్కడ బీజేపీ గెలిచిస్తారు. ఓకే, మధ్యప్రదేశ్లో గెలుస్తారు, అస్సాంలో గెలుస్తారు, వెస్ట్ బెంగాల్లో గెలుస్తారు, బీహార్లో గెలుస్తారు. అక్కడ అన్ని సీట్లు పెరిగితే మాకు ప్రాబ్లం. మొన్న డీకే శివకుమార్ సదర్న్ సీఎం మీటింగ్ అమిత్ షాతో చేసినప్పుడు అన్నాను 543 ఫ్రీజ్ చేసేసాడు నెక్స్ట్ 25 ఇయర్స్కి. ఆయనకి బహుశా కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు, ముఖ్యమంత్రిగా ఉండి తెలియదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకని. ఆర్ ఆయనకి బ్రీఫ్ చేయలేదు కరెక్ట్గా. ఈ డీలిమిటేషన్ అనేది రెగ్యులర్గా జరగాలి, కానీ జరగలేదు. కొన్ని అసెంబ్లీ జరిగింది కానీ మన వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కానీ వాజ్పేయి గవర్నమెంట్ లాస్ట్ డీని ఫ్రీజ్ చేశారు. చాలా గవర్నమెంట్స్ ఫ్రీజ్ చేశారు. 71 తర్వాత జరగాల్సిన 81, దాని తర్వాత 91, 2001, 2011, 20. వాజ్పేయి గవర్నమెంట్ ఫ్రీజ్ చేసి ఈ 2026 దాకా డీలిమిటేషన్ చేయకూడదు అని చెప్పి ఫ్రీజ్ చేశారు, చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 2026 వచ్చేసింది. దట్ ఫ్రీజ్ విల్ గో ఆఫ్. ఓకే, డీలిమిటేషన్ చేయాల్సింది. మోదీ గవర్నమెంట్ ఆఫర్ చేసింది, మీరు రిజెక్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ కోపం, మేము చేయము, మాకు ఏమవుతుంది. మోదీ గవర్నమెంట్ ఏం చెప్పరు. వాళ్ళ ప్రాబ్లం ఏముండే అంటే మోదీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినప్పుడు 540 సీట్లలో వాళ్ళకి ఎంత వస్తుంది మీరు గెస్ చేసుకోవచ్చు. 540లో 1/3 వస్తే ఎంత వస్తుంది, కానీ 840 ఉంటే 1/3 ఎంత వస్తుంది, ఇది మనం అడగాల్సిన ప్రశ్న అన్నమాట. సో 540 డివైడెడ్ బై 3 యూ విల్ గెట్ ద టోటల్ నెంబర్. యూ విల్ గెట్ ద 1/3 మెజారిటీ. 1/3 2/3 వాళ్ళకి 1/3 ఇవ్వాల్సింది, 30%, 33% ఇవ్వాలి. ఓకే, తక్కువ ఉంటుంది న్యాచురలీ. 540కి తక్కువ ఉంటుంది. 840 అయితే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్ళకి, మహిళలకి. ఇదే రాహుల్ గాంధీ పూణేలో ఛత్రోంకి ఆవాజ్ అది అని చెప్పి చేస్తున్న దాంట్లో మహిళల గురించి, మహిళల అధికారం ఉండాలి, మహిళలకు ఇవ్వాలని చెప్పిన మనిషి ఒపోజ్ చేస్తున్నాడు దాన్నే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి. ఎందుకంటే ఈ పేట్రేకి అని మాట్లాడని చూడండి. ఇదే రాహుల్ గాంధీ పార్టీ పేట్రేకి చేస్తున్నారు. పేట్రేకి ఏంటి, వాళ్ళు మహిళలకి సీట్లు ఇవ్వరు. ఎస్పెషలీ నార్త్ ఇండియాలో బీహార్ అండ్ యూపీ అని చాలా మటుకు మహిళల వ్యతిరేకత అక్కడ. పితృస్వామ్య వ్యవస్థ. ఎందుకంటే అక్కడ మీ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ బిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెన్ హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఆ బిల్లుని చింపి పడేశారు ఫ్లోర్లో లోక్సభ. యూ సచ్ ఎ గై.